హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 10th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ యాడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్ దే ఛాంపియన్ ట్రోఫీ 2025. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ 3వసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా 12 ఏండ్ల విరామం తర్వాత మళ్ళీ గెలిచింది. నిన్న ఆదివారం నాడు ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రోహిత్కు, అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సచిన్కు రావడం జరిగింది. భారత్కు ఇది వరుసగా 2వ ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచ కప్ను కూడా గెలుచుకుంది. ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన భారత్కు ప్రైజ్ మనీ వచ్చేసి 19.45 కోట్లు. అలాగే 2వ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్కు 9.72 కోట్లు ప్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. అలాగే సెమీస్లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు 4.86 కోట్లు అందనున్నాయి. 2013లో చివరిసారిగా భారతదేశం ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది. మళ్ళీ సుదీర్ఘ విరామం, ఏకంగా 12 ఏండ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీని గెలవడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభమై నిన్నటితో మార్చి 9న ముగిసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫిబ్రవరి 16th వీడియోలో చూసాము. ఆ వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫిబ్రవరి 16th డేట్ రోజు ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ఆతిథ్య దేశం వచ్చేసి పాకిస్తాన్, యూఏఈ. నిన్న ఫైనల్ మ్యాచ్ వచ్చేసి యూఏఈ దుబాయ్లో జరిగింది. మొదటి టోర్నీ 1998లో నిర్వహించడం జరిగింది. భారత్కి ఇది 3వ ఛాంపియన్ ట్రోఫీ. అత్యధిక సార్లు ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది భారతదేశమే. ఇప్పటికీ 3 సార్లు గెలిచింది. ఒకటి 2002లో శ్రీలంకతో ఉమ్మడిగా, అలాగే 2013లో, ఇప్పుడు 2025లో ఇప్పటికీ 3 సార్లు గెలిచింది. అలాగే నెక్స్ట్ ప్లేస్లో ఆస్ట్రేలియా నిలిచింది. 2 సార్లు ఛాంపియన్ ట్రోఫీ గెలిచి 2006లో, 2009లో 2వ స్థానంలో ఉంది ఆస్ట్రేలియా. ఇది ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫిబ్రవరి 16th వీడియోని చూడండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. స్వదేశీ మైక్రోచిప్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల రూపొందిస్తున్న స్వదేశీ మైక్రోచిప్ 6 నెలల్లో అందుబాటులోకి రానుంది. ఫ్రీక్వెన్సీ సింథసైజర్ పేరుతో ఈ చిప్ను రూపొందించారు. చిప్స్ టు స్టార్టప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూపాయలు 5 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. చిప్ సామర్థ్యాన్ని కొలిచే థర్మల్ అనాలిసిస్ పరీక్షను చండీగఢ్లోని SCL సెమీ కండక్టర్ లాబొరేటరీలో శాస్త్రవేత్తలు పరీక్షించడం జరిగింది. ఇందులో ఈ పరీక్ష విజయవంతమైంది. సో 6 నెలల్లో ఈ చిప్ అందుబాటులోకి రానుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన చిప్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికవ్వడం జరిగింది. లిబరల్ పార్టీ నిర్వహించిన ఓటింగ్లో మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించి పార్టీ నూతన సారథిగా మార్క్ కార్నీ ఎన్నికవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే 58వ టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్కును 58వ టైగర్ అభయారణ్యంగా ప్రకటించడం జరిగింది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్లో అభయారణ్యాల సంఖ్య 9కి చేరింది. అలాగే నెక్స్ట్ టాపిక్ డైలీ మనం డే ఇంపార్టెన్స్కి సంబంధించి డైలీ ఒకటి చూస్తున్నాము. టుడే 10th మార్చ్
10th మార్చిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా మన భారతదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డే అంటాము. సో దీని పని ఏంటంటే దేశ ఆస్తులు కాపాడడం, భద్రతా సేవలు అందించడం లాంటివి నిర్వహిస్తుంది. CISF యాక్ట్ 1968 కింద దీన్ని నెలకొల్పడం జరిగింది. ఈ దళం సేవలు 1969 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే CISF అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రస్తుతం CISF డైరెక్టర్ జనరల్ DGగా రజ్విందర్ సింగ్ భట్టి ఉన్నారు. ఇతను బీహార్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ IPS అధికారి. 2025 నాటికి CISF నెలకొల్పి 56 ఇయర్స్ 56 ఏండ్లు నిండాయి కనుక ఈ సందర్భంగా నేడు భారతదేశం మొట్టమొదటి గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లోథాన్ను ప్రారంభించనున్నారు. గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లోథాన్ యొక్క థీమ్ వచ్చేసి సురక్షిత తీరాలు సంపన్న భారతదేశం అనేది దీని యొక్క థీమ్. అలాగే తీర ప్రాంత ప్రజల్లో జాతీయ భద్రతపై అవగాహన కల్పించడమే ఈ గ్రేట్ ఇండియన్ కోస్టల్ సైక్లోథాన్ యొక్క ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్ టుడే 10th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాక మడావిస్ ట్యుటోరియల్ అని టైప్ చేసినట్లయితే మీకు మన యూట్యూబ్ ఛానల్ లోగోతోనే కనిపిస్తుంది. అందులో జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.